సత్యం రామలింగరాజు ఆస్తుల అటాచ్మెంట్ కు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, సత్యం ఆస్తుల అటాచ్మెంట్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? సత్యం రామలింగారావు సంబంధించిన ఆస్తులను అటాచ్మెంట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 4 జిల్లాల్లో అంటే తూర్పు, పశ్చిమ గోదావరితో పాటు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఉన్న 44 చోట్ల ఉన్న సత్యం రామలింగారావు సంబంధించిన ఆస్తులను అటాచ్మెంట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఈ ఆస్తుల విలువ దాదాపు 100 కోట్లలో ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి 2009 సంవత్సరంలో సత్యం కంపెనీ కొలాప్స్ కావడం, అప్పుడు కేసు నమోదు కావడం, తర్వాత సిబిఐ అధికారులు ముందుగా సిఐడి దీనిపై విచారణ జరపడం, తర్వాత సిబిఐ రంగంలో దిగడం, తర్వాత దీనికి సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్ కోసం ప్రభుత్వాన్ని సిబిఐ అధికారులు కోరడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆస్తుల అటాచ్మెంట్ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత ఈ కేసుకు సంబంధించి ఈడీ రంగంలో దిగింది. ఈడీ రంగంలో దిగి 2074 కోట్లకు సంబంధించిన ఆస్తులను రామలింగారావు సంబంధించిన ఆస్తులను అటాచ్మెంట్ చేసింది. అయితే దీనికి సంబంధించి కొన్ని లీగల్ గా ప్రాబ్లమ్స్ అవడంతో అటాచ్మెంట్ సంబంధించి ప్రస్తుతానికి పెండింగ్ లో పడిపోయింది. అయితే ఈ నిర్ణయం ఇంకా రాకముందే ప్రభుత్వము వెంటనే రంగంలో దిగి సత్యం రామలింగారావు సంబంధించిన ఆస్తులను దాదాపు 100 కోట్లలో ఉండే ఈ ఆస్తులకు సంబంధించి 4 జిల్లాల్లో ఉండే ఆస్తులను అటాచ్మెంట్ చేసి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టులో రేపు సిబిఐ అధికారులు ఒక పిటిషన్ దాఖలు చేసి వీటన్నిటి కూడా అటాచ్మెంట్ చేసుకునే అవకాశం కనబడుతుంది. సంధ్య. థాంక్యూ రమేష్.